హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు నాగోల్ మెట్రో నుంచి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చూడండి, చుట్టూ మంచి మంచి పెద్ద పెద్ద ఇండ్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో కన్స్ట్రక్షన్ చూసుకున్నట్టయితే ద బెస్ట్ కన్స్ట్రక్షన్ 200 గజాల ఇల్లు G+1 36x50 సైజులతోని ద బెస్ట్ కన్స్ట్రక్షన్. చూసుకోండి ఎంత మంచి ఎలివేషన్ ఉందో. అలాగే ఇల్లు కూడా చాలా బాగుంటుంది. లోపల ఇలాంటి వీడియోను మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్, మంచి ప్రైమ్ లొకేషన్లా మంచి మంచి ఇండ్లు మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకుందాక లైక్ మాత్రమే. ఇలా లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవడానికి ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ ఎక్కడుంది, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మనం లొకేషన్ గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. ఇల్లు వచ్చేసి మనకు లక్ష్మీ నరసింహ కాలనీ రోడ్ నెంబర్ 5 లో ఉంటుంది. ఈ లక్ష్మీ నరసింహ కాలనీ రోడ్ నెంబర్ 5 అనేది మనకు నాగోల్ మెట్రో నుంచి ఇక్కడికి చేరుకోవడానికి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఏదైతే ఈ బస్ రోడ్ చూస్తున్నారో ఈ బస్ రోడ్ వచ్చి మనకు జైపూర్ కాలనీ బస్ రోడ్. ఆ బస్ రోడ్ నుంచి కేవలం 700 మీటర్ డిస్టెన్స్ లో ఇల్లుకు చేరుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఇల్లు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు 200 గజాలలో వెస్ట్ ఫేస్ లో కట్టడం జరిగింది. G+1 హౌస్. దీని సైజుల పరంగా మనం మాట్లాడుకున్నట్టయితే 36x50 సైజులో ద బెస్ట్ సైజులు. దీని ముందు రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్. డ్రైనేజ్ వచ్చేసింది, మనకు కృష్ణ వాటర్ వచ్చేసింది. అన్ని రకాల చాలా బాగుంది, మంచి కన్స్ట్రక్షన్. ఇక ఆలస్యం చేయకుండా లోపల ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మనం వెస్ట్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, మనకు ర్యాంప్ కూడా మనకు రోడ్ నుంచి హైట్ గా లాగడం జరిగింది. చూసుకోండి, గేట్ కూడా ఎంత స్టాండర్డ్ గేట్ కూడా పెట్టడం జరిగింది. కన్స్ట్రక్షన్ విషయంలో ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు పిల్లర్ దిమ్మలకు కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. అందమైన మంచి గేట్ లైట్లు కూడా ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి మనకు 3 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా మన బ్లాక్ అండ్ వైట్ పట్టీలతో మంచిగా మనకు గ్రానైట్ కూడా ఇవ్వడం జరిగింది. స్టీల్ రీలింగ్ చూసుకుంటే ఎంత బాగుందో. మెట్ల కింద వచ్చేసి మనకు ఒక బాత్రూము, ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో ఉంది ఫ్రెండ్స్. మనకు చాలా బాగుంది. మనం పార్కింగ్ లోనూ చూసుకోండి, పార్కింగ్ ఎంత విశాలంగా ఇవ్వబడిందో. మనకి ఇల్లు సైజులు చాలా బాగున్నాయి కాబట్టి పార్కింగ్ అందంగా వచ్చిందని, విశాలంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. మనం పార్కింగ్ లో వచ్చేసి ఒక ఇన్నోవా కారు పట్టగా కూడా ఒక 4 బైకులు పెట్టుకునే విధంగా చాలా విశాలంగా ఉంది. పార్కింగ్ లో మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మనకు తాండ్రు బండలు, అవి కూడా యాంటీ స్కిడ్ బండలతోని బ్లాక్ పట్టీలతోని మంచి పార్కింగ్ అందాన్ని ఇచ్చాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మనకు పిల్లర్ కు కూడా మంచి డిజైన్ తోని ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూసుకుని మన పార్కింగ్ లో ఫాల్ సీలింగ్ వుడ్ కలర్ తోని అందమైన లైట్లతోని చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. పార్కింగ్ కి అందాన్ని ఇచ్చాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్ సింహద్వారం ఉంటుంది. ఇది వచ్చేసి మనకు నార్త్ గల్లీ అవుతుంది. నార్త్ గల్లీ కూడా మనకు 3.5 ఫీట్ల ఇవ్వడం జరిగింది గల్లీ. ఏదైతే మీరు సింహద్వారం చూసుకుంటున్నారో దీనికి వాడిన మంచి గ్లాస్ కూడా మనకు అందాన్ని ఇచ్చాయని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు సింహద్వారం చూస్తున్నారో దీనికి వాడిన చౌకోట్లు కానీ, డోర్లు కానీ, హార్డ్వేర్ కానీ అన్ని కూడా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనం సింహద్వారం వెస్ట్ ఫేస్ నుంచి అయితే లోపలికి అయితే ఎంటర్ అయినాం. కొన్ని ఎంత మంచి విశాలమైన హాలో. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు బ్లాక్ పట్టీలతోని మనకు ఇక్కడ కూడా మనకు కడప ముందర కూడా మంచి డిజైన్ తో ఇవ్వడం జరిగింది. ఈ కడప సైజ్ వచ్చేసి మనకు 5.5 సైజ్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలమైన హాలో. సిట్అవుట్ ఏరియా ఇట్లా హాల్ ఉండేటట్టు చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఇది వచ్చి మనకు 2 BHK పోర్షన్. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి, మంచి డిజైన్లతోని మంచి రూప్ లైట్లతోని చాలా బాగుంది. మనకు వెంటిలేషన్ పరంగా UPVC విండో, దీన్ని కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడలేదు. ఇక్కడ వచ్చి మనకు షోకేజ్ పెట్టుకునే విధంగా ఒక మంచి సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు నార్త్ గల్లీ అవుతుంది. నార్త్ కూడా చూసుకోండి ఎంత పెద్ద డోర్ ఇవ్వడం జరిగిందో. మామూలు బిల్డర్స్ అయితే ఇలా ఇవ్వరు. తను ఎంతో అనుభవం ఉన్న బిల్డర్ కాబట్టి ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా కూడా మనకు వాస్తు ప్రకారంగా డోర్ ఇచ్చినా కానీ అందమైన డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత మంచి పార్టేషన్ ఇచ్చారో. ఈ పార్టేషన్ కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా చూసుకోండి, ఒక డైనింగ్ హాల్ పట్టుకునేటట్టు. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ బయటకు వెళ్ళడానికి. ఇక్కడ డైనింగ్ చేసుకున్న తర్వాత చేతులు కడుక్కునేది కూడా చూడు అందమైన మనకు వాష్ బేసిన్ ఇవ్వడం కాకుండా దీన్ని కూడా మంచి గ్రానైట్ మొత్తం అందంగా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇచ్చారు. పైన చూసుకోండి ఫాల్ సీలింగ్ ఎంత మంచి డిజైన్ తో ఉందో, చాలా బాగుంది. మనకి ఇది వచ్చేసి మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మనకు 2 రకాల పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మంచి డిజైన్ తోని ఖర్చుకు ఎక్కడ వెనకాడ కూడా మంచి హార్డ్వేర్ వాడి లోపల మంచి టైల్స్ వాడి అందులో కూడా మనకు వెంటిలేషన్ పరంగా విండో ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు కిచెన్ కూడా ఎంత పెద్దగా ఉందో.
ఎల్ షేప్ ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోని అందంగా ఇవ్వడం జరిగింది. బయట భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా మంచి సెల్ఫ్ లో ఇవ్వడం జరిగింది. ఇందులో మన వాస్తు ప్రకారంగా లోరుకు కూడా ఇవ్వడం జరిగింది. ఎన్ని సామాన్లను పెట్టుకునే విధంగా మంచి చూసుకోండి. దీనికి వాడిన టైల్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మంచి వెంటిలేషన్ పరంగా ఒక విండో డిస్ట్రిబ్యూటింగ్ ఫ్యాన్ కూడా, దీనికి వాడిన నల్లలు కూడా మంచి బ్రాండెడ్ కంపెనీ వాటర్ ఫ్రెండ్స్. మనకు వాస్తు ప్రకారంగా ఇక్కడ డోర్ ఇవ్వడం జరిగింది. మనకి ఈస్ట్ ఫేస్ కు చూడండి, ఇటు మనకు గిన్నెలు తోముకునే విధంగా ఒక వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మంచి టైల్స్ కూడా వేయడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు ఇది వచ్చేసి మనకు 3.5 ఫీట్ల గల్లి ఇవ్వడమే కాకుండా చూసుకోండి మనకు ఎంత హైట్ కూడా లాగడం జరిగిందో. ఇది వచ్చేసి మనకు బోర్ పాయింట్. బోర్ లో కూడా పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది వచ్చేసి మనకు 3000 కెపాసిటీ సంపు. ఇది మనకు అండర్ జిహెచ్ఎంసి ఎల్బీ నగర్ జోన్ కిందికి వస్తుంది. ఇది ఇల్లు చుట్టుపక్కల వచ్చేసి మనకు బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. మనకు మంచి మంచి స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, మనకు హాస్పిటల్స్ కానీ నియర్ బై ఏది ఉన్న 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో చాలా బాగుంటాయి. చూసుకోండి హాల్ కూడా ఎంత మంచిగా ఉందో. హాల్లోకి వెళ్ళి మనకు 2 బెడ్రూమ్లు ఉన్నాయి. దీన్ని కూడా మనకు మంచిగా ఒక ఎలివేషన్ తో ఇవ్వడం జరిగింది. మంచి క్లారిటీగా చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకు ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ లోపల ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అయ్యే ముందు మీకు డోర్ చూపించదలుచుకున్న ఫ్రెండ్స్. మనకు ఎంత మంచి డోర్ ఉందో, దీనికి వాడిన హార్డ్వేర్ కానీ డోర్ కానీ ఎక్కడ కూడా ఖర్చు వెనకాడకుండా చాలా బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. ఇందులో చూసుకుంటే సైజులు బాగున్నాయి కాబట్టి 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి విశాలం ఉంది. పైన ఫాల్ సీలింగ్ విషయంలో కూడా ఎక్కడ కూడా అజాగ్రత్త చేయకుండా మంచి ప్లానింగ్ తోని ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా చేయడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు ఒక వాల్ కూడా హైలైట్ ఇవ్వడం జరిగింది మంచి పెయింట్లతోని. ఇక్కడ చూసుకోండి మనకు విండో ఇవ్వడమే కాకుండా మనకు 9 ఇంచెస్ గోడలు ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ స్టడీ మెటీరియల్ పిల్లలు పెట్టుకునే విధంగా 2 సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. పైన కూడా సజ్జలు కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి ఆపోజిట్ మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ చూసే ముందు కామన్ బాత్రూమ్ చూద్దాం. కామన్ బాత్రూమ్ లో మనకు ఇండియన్ కల్చర్ ఇవ్వడమే కాకుండా మంచి అందమైన టైల్స్ తోని మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో తోని చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి మనకు వాష్ బేసిన్ కడుక్కునే దగ్గర పైన వరకు కూడా టైల్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇంత విశాలంగా ఉండడం అంటే ఇది 10x10 బెడ్ వేసుకో కూడా చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంది. ఇందులో కూడా మనకు ఒక వాల్ హైలైట్ ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ మాత్రం ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క డిజైన్ తోని మంచి కలర్స్ తోని మంచి లుకింగ్ ఇవ్వడం జరిగింది. ఇది మంచి అనుభవం ఉన్న బిల్డర్ తోనే సాధ్యమైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు 2 విండోలు ఇవ్వడం వల్ల మంచి వెంటిలేషన్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి చూసుకోండి మళ్ళీ మంచి ఒక సింక్, మంచి మనకు అన్ని రకాల టైల్స్ విషయంలో చూసుకున్నా కానీ, మనకు వెస్టర్న్ కల్చర్ విషయంలో చూసుకున్నా కానీ మంచి చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కింద మనం పార్కింగ్ 2 BHK పోర్షన్ చూసాం కదా. ఫస్ట్ ఫ్లోర్ లో కూడా 2 BHK పోర్షన్ ఉంది. చూద్దాం. దీని ఎస్ఎఫ్టీ పరంగా మనం చూసుకున్నట్టయితే మనకు 3400 ఎస్ఎఫ్టీ లో మనము ఇల్లు నిర్మించడం జరిగింది. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో బాల్కనీలో చూసుకోండి. బాల్కనీ మనకు 7 ఫీట్ల బాల్కనీ ఇవ్వడం జరిగింది. ఇందులో ఫ్లోరింగ్ వచ్చేసి మనకు బ్లాక్ గ్రానైట్ వైట్ పట్టీలతో అందంగా ఇవ్వడం జరిగింది. పైన చూసుకోండి మంచి వుడ్ కలర్ తోని ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు మనకు బాల్కనీలో చూస్తున్నారో ఇది టప్ అండ్ వేర్ గ్లాస్ తోని, ఇది దీనికి వాడిన జిందాల్ కంపెనీ స్టీల్ తోని క్వాలిటీ గలదైంది ఫ్రెండ్స్ మనకైతే. ఎందుకంటే నేను లైవ్ లో చూస్తున్నా కదా, మంచి క్వాలిటీ ఉంది. ఏదైతే ఎలివేషన్ గా టైల్స్ చూస్తున్నారో ఆ టైల్స్ వచ్చేసి మనకు బ్రాండెడ్ కంపెనీ వాడడం జరిగింది. చూసుకోండి మంచి మన పైన కూడా వెస్ట్ ఫేస్ లో సింహదారం ఎంత అందంగా ఇచ్చారో, ఎంత పెద్దగా ఇచ్చారో చూసుకోండి. దీన్ని బట్టి చెప్పొచ్చు మనకు కన్స్ట్రక్షన్ ఎంత బాగుంది అనేది. ఇక్కడ కూడా మనకు ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా చూసుకోండి మనకు ఎంత మంచి లుకింగ్ ఉందో. దీనికి వాడిన హార్డ్వేర్ ఇట్లా ముట్టుకుంటేనే అర్థమవుతుంది. మీరు లైవ్ లో కూడా చూడాలా. మంచి స్టాండర్డ్ జిందాల్ కంపెనీ, దీనికి మంచి డిజైన్ తోని మంచి ఇండియన్ టెక్ తోని చేయించబడింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు నార్త్ గల్లి అవుతుంది. నార్త్ గల్లి కూడా చూసుకోండి మనకు 3.5 ఫీట్ల గల్లి ఇవ్వడం కాకుండా గల్లీలో కూడా మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు గోడలకు కూడా మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడ కూడా అజాగ్రత్త చేయకుండా మన సొంత ఇల్లు ఎలా కట్టుకుంటామో అలా కట్టడం జరిగింది. పైన కూడా మనకు 2 BHK పోర్షన్ ఇచ్చారు. మనం వెస్ట్ ఫేస్ సింహాద్వారం నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి మనకు సిట్అవుట్ ఏరియా ఎంత బ్రహ్మాండంగా ఇచ్చారో చూసుకోండి. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్ ఇవ్వడం జరిగింది. అందమైన పట్టీలతో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సిట్అవుట్ ఏరియాలో కూడా మనకు ఫాల్ సీలింగ్ విషయాల్లో చూసుకున్నా కానీ ఒక వాల్ వచ్చేసి మనకు హైలైట్ ఇవ్వడం జరిగింది. హైలైట్ వాల్కే మనకు టీవీ పాయింట్ కూడా యూజ్ చేసుకునే విధంగా చూసుకోండి ఎంత పెద్ద విండో ఇవ్వడం జరిగిందో మనకు సిట్అవుట్ ఏరియాలో కూడా. అది కూడా యూపీవీసీ విండో, చుట్టూ మనకు గ్రానైట్ తోని ఇక్కడ అందమైన మనకు ఒక డిజైన్ గా పెట్టుకోవడానికి కూడా తయారు చేయడం జరిగింది. ఏదైతే మరి లోపలికి వెళ్ళేదానికి కూడా మనకు పార్టేషన్ చేసి దానికి కూడా గ్రానైట్
మంచి మంచి చిన్న లైట్లతోని ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా ఎన్నో ఇల్లు చేశాను, కానీ ఇల్లు చేసి చూసిన తర్వాత ఇలాగే నా ఇల్లు కూడా కట్టుకోవాలన్న ఆలోచనతోని నాకు అంత మంచిగా అనిపించింది. చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు హాల్ కూడా చూసుకోండి, ఇల్లు సైజులు చాలా బాగున్నాయి కాబట్టి హాల్ కూడా ఎంత విశాలంగా వచ్చిందో చూసుకోండి. పైన ఫాల్ సీలింగ్ విషయాలు చూసుకున్నా కానీ ఎక్కడ కూడా అజాగ్రత్త చేయకుండా మంచి లైట్లతోని అందమైన డిజైన్లతోని పెట్టేసడం జరిగింది. ఇందులో కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో, మంచిగా మనకు ఏదైనా షోకేజ్గా పెట్టుకోవడానికి మంచి అందమైన సెల్ఫ్లు, దీనికి కూడా పార్టీషన్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు డైనింగ్ కూడా పార్టీషన్ ఇచ్చారు. మంచి ప్లానింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చూసుకోండి, మనకు నార్త్ కూడా డోర్ కూడా మంచి డోర్, పెద్ద డోర్ ఇవ్వడమే కాకుండా దీనికి కూడా 2 రెక్కల డోర్ ఇవ్వడం జరిగింది. ఈ గల్లి వచ్చేసి మనకు నార్త్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు హాల్ కూడా పార్టీషన్ ఇచ్చి దీని కూడా మంచి గ్రానైట్ తో ఇవ్వడం జరిగింది, మంచి చిన్న లైట్లతోని. ఇది పార్టీషన్ తర్వాత మనం ఏదైతే ఈ భాగం చూస్తున్నామో ఇది వచ్చి మనకు డైనింగ్ ఏరియా చూసుకోండి. ఒక నలుగురు కూర్చుని డైనింగ్ పెట్టుకునే విధంగా చాలా బాగుంది. మనకి ఇక్కడ కూడా వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది చూసుకోండి. మనకు సింక్ కూడా చుట్టూ మనకి ఎక్కడ నీళ్లు పడకుండా అందంగా కనబడడంతో మంచి గ్రానైట్ తోని మంచి టైల్స్ తోని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మనకు పూజ గది కూడా ఇవ్వడం జరిగింది చూసుకోండి. మంచి 2 రెక్కల డోర్ తోని మంచి హార్డ్వేర్ తోని మంచి ఫినిషింగ్ ఎంత మంచిగా ఉందో చూసుకోండి. ఫినిషింగ్ హార్డ్వేర్ కూడా మంచి బ్రాండెడ్ వాడర్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా మనకు టైల్స్, వెంటిలేషన్ పరంగా విండో చూసుకోండి. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ తోని మంచి డిజైన్ తోని ఒక మంచి లైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఖర్చు కూడా ఎక్కడ వెనకాడకుండా ఏది ఎక్కడ ఉండాలన్న ఉద్దేశంతో ఇది వచ్చి మనకు బయట వెళ్ళడానికి మనకు 2 రెక్కల డోర్ ఈస్ట్ కు వెళ్ళడానికి ఇచ్చారు చూసుకోండి ఫ్రెండ్స్. మనకు ఓపెన్ కిచెన్ కూడా చూసుకోండి. మనకు మంచి ప్లాట్ఫామ్ తోని బ్లాక్ ప్లాట్ఫామ్ తోని ఇందులో వాటి ఇది వచ్చేసి మనకు ఏదైతే సింక్ చూస్తున్నది జిందాల్ కంపెనీ సింక్. దీనికి వాడిన నల్ల కూడా మంచి బ్రాండెడ్ కంపెనీ, మంచి టైల్స్ తోని మంచి అన్ని రకాల యూపీవీసీ విండో, దీన్ని కూడా మంచి గ్రిల్స్ తోని కూడా పెట్టడం జరిగింది చూసుకోండి. మనకి పైన కూడా ఇందులో ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ తోని లైట్లతో ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్లతోని ఎంత పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నా మంచి ఫ్రిడ్జ్ పాయింట్ తోని చూసుకోండి ఫ్రెండ్స్. స్థలాన్ని ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు వాడుకోవడం జరిగింది. ఏదైతే మీరు ఈ పార్టీషన్ చూసుకుంటున్నారో ఇది మనకు వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా దీనికి ఈ నల్లలు వచ్చేసి వాషింగ్ మిషన్ పాయింట్, ఈ నల్లలు వచ్చేసి ఒకటి బోర్ పాయింట్, ఒకటి వచ్చేసి మనకు కృష్ణ వాటర్ పాయింట్ చూసుకోండి. ఒక గ్రిల్ కూడా ఇక్కడ మీకు పెట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ చేసి లైట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా స్థలాన్ని వేస్ట్ చేయకుండా మంచి ప్లానింగ్ తోని ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇల్లు వచ్చేసి మనకు 3400 SFT లో కట్టడం జరిగింది. మనము వెనుకకైతే ఈస్ట్ డోర్ నుంచి అయితే వెళ్తున్నాం చూసుకోండి. ఇక్కడ కూడా చూసుకోండి మనకు 3.5 ఫీట్ల గల్లి ఇవ్వడం కాకుండా అట్ లాస్ట్ మనకు వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ వాల్స్ ఇస్తున్నారో ఇది 9 ఇంచుల వాల్, ఈ వాల్ కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మనకు నార్త్ గల్లీ, ఇది ఈస్ట్ గల్లీ. ఈ గల్లీలో కూడా మనకు ఫాల్ సీల్ ఇవ్వడం కాకుండా చుట్టూ కూడా లైట్లు ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ కూడా ఎక్కడ అజాగ్రత్త చేయకుండా ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనం హాల్ చూసాము, కిచెన్ చూసాము, మనకు అన్ని రకాల డైనింగ్ చూసాము చూసుకోండి. మనకు 2 బెడ్రూమ్లకు వెళ్ళేటప్పుడు కూడా మంచి పార్టీషన్ తోని మంచి కలర్ తో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. మనం చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఎంటర్ అవుతున్నాం చూసుకోండి. ఎంత విశాలంగా ఉందో. కింద కన్నా పైన చాలా బాగా వచ్చింది, ఎందుకంటే మనకు పార్కింగ్ ఇవ్వడం కాబట్టి ఇందులో చాలా పెద్దగా వచ్చింది. ఇందులో 2 దివాన్లు వేసుకుని 2 పిల్లలు వెళ్ళే విధంగా చాలా బాగుంది. మన ఫాల్ సీలింగ్ విషయాల్లో చూసుకున్నా కానీ వెంటిలేషన్ పరంగా మంచి యూపీవీసీ విండో, ఇందులో కూడా మనకు ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది చూసుకోండి ఫ్రెండ్స్. మనకు కామన్ బాత్రూమ్ లో వచ్చేసి మనకి ఏ పార్టీషన్ తో ఇక్కడ కూడా మనకు మంచి ఫాల్ సీలింగ్ తో ఇవ్వడం జరిగింది. ఇది మంచి క్వాలిటీ గల టైల్స్ ఇవ్వడమే కాకుండా ఇందులో కూడా వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ లో ఇండియన్ కల్చర్, మంచి అందమైన టైల్స్, అన్ని రకాల మనకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా విండో ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా పైన ఫాల్ సీలింగ్ ఇచ్చి అందులో లైట్ ఇవ్వడం జరిగింది. మనం లోపలికైతే మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాం చూసుకోండి. సైజులు చాలా బాగున్నాయి. ఇంత మంచి సైజులతోని ఇంత గ్రాండ్ గా రావడం అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు 10x10 బెడ్ వేసుకొని చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి. ఒక్కొక్క బెడ్రూమ్ లో ఒక్కొక్క హాల్ ఒక్క దగ్గర ఇచ్చిన డిజైన్ ఒక దగ్గర ఇవ్వకుండా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు ఒక హాల్, ఒక వాల్ వచ్చేసి మనకు హైలైట్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ప్రతి దాంట్లో యూపీవీసీ విండోతోని మనకు గ్రానైట్ తో ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూసుకుంటే ఎంత స్పేషియస్ ఉందో. మనకి ఇందులో చేతులు కడుక్కునే విధంగా, మొహాలు కడుక్కునే విధంగా ఒక చిన్న సింకు, మంచి అందమైన టైల్స్,
మంచి మనకు వెస్టర్న్ కల్చర్ తోని ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా చాలా బాగుంది. ఇందులో కూడా మనకు ఫాల్సింగ్ లైట్ ఇవ్వడం జరిగింది. ఫాల్సింగ్ లైట్ ఇవ్వడం అనేది ఈ బిల్డింగ్ దగ్గర చూస్తున్నాను ఫ్రెండ్స్. మనకు ఎన్నో ఇల్లు చేశారు కానీ మనకు బాత్రూమ్ లో కూడా ఫాల్సింగ్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ విషయం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనం కింద పార్కింగ్ చూసాము, పైన 2 BHK చూసాము. ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత, మనకు లోన్ ఎంత వస్తుంది, మిగతా విషయం చెప్తాను ఫ్రెండ్స్. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి, అన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద ఇండ్ల మధ్యలో చాలా మంచి ప్రైమ్ లొకేషన్ ఉంటుంది. ఏదైతే మీరు చూస్తున్నారో అదే హై టెన్షన్ వైర్లు అది కనబడుతుందా, ఆ కనబడుతున్నదే మనకు మెట్రో స్టేషన్, నాగోల్ మెట్రో స్టేషన్. అక్కడ నుంచి కేవలం ఇక్కడికి చేరుకోవడానికి 2.5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నాం. మనకు హెడ్ రూమ్ కూడా కట్టివ్వడం జరిగింది. ఎలివేషన్ కూడా చూస్తారు కదా, చాలా బాగుంది. మనకు 2 వాటర్ ట్యాంకులు ఇవ్వడం జరిగింది. ఒకటి మున్సిపల్ వాటర్, ఒకటి వచ్చి మనకు బోర్ వాటర్. చూసుకోండి మనకు ఫ్లోరింగ్ ఎంత బాగుందో. మనకు 36x50 సైజుతో 200 గజాలు చూసారు కదా. కింద అయితే మనకు చాలా బాగుంది. ఇక మన దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 1,90,00,000 చెప్తున్నారు. ఇది మీకు ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది ఫ్రెండ్స్. ఈ ఇల్లు లొకేషన్ కు రావాలన్నా దీని గురించి పూర్తి వివరాలు కావాలిస్తే పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్లయితే దగ్గరుండి ఇల్లు చూపించడమే కాకుండా మీకు డాక్యుమెంట్ పరంగా కానీ, కన్స్ట్రక్షన్ పరంగా కానీ, లొకేషన్ పరంగా కానీ అన్ని వివరంగా చెప్పే మంచి వ్యక్తి ఫ్రెండ్స్. మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకుంటే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో, ఏ బ్యాంకులో అయినా సరే మీ ప్రొఫైల్ మంచి కొడితే 80% కూడా మనకు బ్యాంక్ లోన్ వస్తుంది. అండర్ GHMC LB నగర్ జోన్ కిందికి వస్తుంది ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు కేవలం మీ నుంచి కోరుకున్నది ఒక లైక్ మాత్రమే. చాలా మంది మా ఛానల్ ని ఆదరిస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి మనస్ఫూర్తిగా చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య.